కద్రువ పుత్రులలో మొదటి పుత్రుడైన ఆదిశేషువు తల్లిని తమ్ముళ్లను వదిలి వెళ్లగానే కద్రువ కుమారులకు సర్పయాగం భయం పట్టుకుంది. ఈ సర్పయాగం భయం ఏమిటి అంటే క్షీరసాగ మదనం చేసే సమయంలో కద్రువ తన సొంత కుమారులకే శాపం ఇచ్చింది. అది ఎలా అంటే వినత కద్రువలు ఒక రోజున సముద్రపు ఒడ్డుకు వెళ్లినప్పుడు క్షీరసాగరమదనములో వచ్చిన ఉచ్చైస్రవము అనే ఇంద్రుడి గుర్రము దూరముగా కనిపించింది. అప్పుడు దూరముగా కనిపిస్తున్న గుర్రమును చూసి కద్రువ తన సవతితో, చూడు, ఆ ఉచ్చైస్రవము శరీరం అంత తెల్లగా ఉన్నా తోక నల్లగా ఉన్నది అని అంటుంది. ఉచ్చైస్రవము తోక తెల్లగా ఉండడం చూసిన వినత, లేదు, దాని తోక తెల్లగా ఉన్నదని అంటుంది. దీనితో కద్రువకు మనస్సులో పట్టుదల పెరిగి పందెం వేదాము, తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను, నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి అంటుంది. వినత పందానికి అంగీకరిస్తుంది. ఆ రోజు పొద్దు పోయిందని తరువాతి రోజు వచ్చి ఆ గుర్రాన్ని చూడవచ్చని ఇద్దరు అంగీకరించుకుని వారి ఇండ్లకి వెళ్ళిపోతారు. కద్రువ ఇంటికి వెళ్లి తన సంతానాన్ని పిలిచి పందెం గురించి చెప్పి ఆ గుర్రం తోకకు చుట్టుకుని తోక నల్లగా ఉండేటట్లు చేయమని కొడుకులను అడుగుతుంది. కొడుకులు దానికి అంగీకరించకపోయేసరికి కోపముతో మాతృవాక్యపరిపాలన చెయ్యని మీరందరూ పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు చేసే సర్పయాగంలో మరణిస్తారు అని శపిస్తుంది. అది విన్న కర్కోటకుడు, అమ్మా, నేను వెళ్లి ఆ గుర్రం తోకకు చుట్టుకుని నల్లగా కనిపించేటట్లు చేస్తాను అని అంటాడు. తరువాతి రోజు వినత కద్రువలు వెళ్లి చూడగానే గుర్రం తోక కర్కోటకుడు చుట్టుకోవడం వల్ల నల్లగా కనిపిస్తుంది. అది చూసి వినత బాధపడి తాను దాస్యం చేయడానికి అంగీకరిస్తుంది. ఈ సర్పయాగం భయం వలన కలత చెందిన కద్రువ 1000 మంది కుమారులలో అత్యంత గొప్పవాడు అయిన వాసుకి ఇతనే సముద్ర మదనంలో అత్యంత ముఖ్య పాత్ర వహించాడు. ఆ వాసుకి తమ్ముళ్ల యందు కలత చెంది తన తమ్ముళ్ళు నాగులను పిలిచి ఇలా చెప్పాడు, నాగ తమ్ముళ్ళు, మీరందరూ నాకు పాలసముద్ర మదనంలో సహాయపడిన కారణంగా దేవతలందరూ బ్రహ్మతో చెప్పి నాకు చిరంజీవత్వం లభించేలా చేశారు. అలాగే మిగిలిన నాగులను రక్షించే ప్రయత్నం చేయాలని చెప్పాడు అని చెప్తూ ఉంటే అది విని కద్రువ నాగపుత్రులలో ఒకడు అయిన ఏలా అనే పాముపుత్రుడు వాసుకితో ఇలా అన్నాడు, అమ్మ కద్రువ తన పుత్రులకు శాపం ఇచ్చే సమయంలో నేను అమ్మ ఒడిలో పడుకుని దేవతల మాటలు విన్నాను. దేవతలంతా బ్రహ్మదేవా ఏ మాత్రం దయ లేకుండా కద్రువ కుమారులకు శాపం ఇచ్చింది. దీనికి విమోచన లేదా అన్నారు. బ్రహ్మదేవుడు దేవతలతో పాములు లోకానికి హాని చేస్తాయి కనుక ఈ శాపం మంచిదే. అయినా మంచి సర్పాలను రక్షించే ప్రయత్నం జరత్కారువు దంపతులకు పుట్టిన ఆస్తికుడు చేస్తాడు అని దేవతలు చెప్పగా విన్నాను అని ఏలా అనే పాము వాసుకునికి చెప్పింది. ఆ తరువాత వాసుకి తన సోదరి అయిన జరత్కారువుని వివాహమాడటానికి జరత్కారుని కోసం ఎదురు చూస్తున్నాడు. జరత్కారువు ఒక ముని. అతడు వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నాడు. ఒకరోజు ఒక మడుగు సమీపంలో ఎలుకలు కొరకగా మిగిలిన రెల్లు దుబ్బులను చూశాడు. వాటిని ఆధారం చేసుకుని వేలాడుతున్న ఋషులను చూసి, మహాత్ములారా, ఇలా తలకిందులుగా ఎందుకు వేలాడుతున్నారు? ఇదేమి తపస్సు అని అడిగాడు. అందుకు వారు, మా వంశంలో పుట్టిన జరత్కారువు అనే పాపకర్ముడు వివాహం చేసుకుని వంశాభివృద్ధి చేయలేదు. అందువలన అతని పితృదేవతలమైన మాకు ఉత్తమ గతులు కలుగలేదు. నీకు అతడు కనిపిస్తే మా సంగతి వివరించి మాకు ఉత్తమ గతులు కలుగచేయమని చెప్పు అన్నారు. అది విని జరత్కారువు పితృరుణం తీర్చుకునే నిమిత్తం వివాహం చేసుకోవడానికి తన పేరు కలిగిన కన్య కోసం వెతకసాగాడు. కాని అతనికి తన పేరు కలిగిన కన్య లభ్యం కాలేదు. అది తెలుసుకున్న వాసుకి తన చెల్లెలిని తీసుకుని జరత్కారుని దగ్గరకు వెళ్లాడు. వాసుకి జరత్కారునితో, మహాత్మా, ఈమె నీ పేరు కలిగిన కన్య, ఈమెను వివాహం చేసుకోండి అన్నాడు. అందుకు సమ్మతించి జరత్కారువును వివాహం చేసుకున్నాడు. అతడు భార్యతో, నీవు నా మాటను ఎప్పుడూ మన్నించాలి. నీవు నాకు ఎదురు చెప్పిన రోజు నేను నిన్ను విడిచి తపస్సు చేసుకోవడానికి వెళతాను అన్నాడు. ఆమె అందుకు అంగీకరించింది. జరత్కారువు గర్భవతి అయింది. ఒకరోజు సంధ్యావందనం చేసుకునే సమయం అయిందని తన తొడపై తల పెట్టి నిద్రిస్తున్న భర్తను నిద్రలేపి చెప్పింది. అందుకు జరత్కారుడు కోపించి, నన్ను నిద్రలేపి అవమానించావు కనుక మన ఒప్పందం ప్రకారం నేను నిన్ను విడిచి తపస్సుకు వెళతాను. నీవు నీ అన్న వాసుకి దగ్గరకు వెళ్ళు అన్నాడు. జరత్కారువు వాసుకి ఇంటికి వెళ్ళింది. వాసుకి ఇంటికి చేరిన జరత్కారువు ఆస్తికునికి జన్మ ఇచ్చింది. ఆస్తికుడు చ్యవన మహర్షి కుమారుడైన ప్రమతి వద్ద విద్యాభ్యాసం చేశాడు. ఈ ప్రమతి అనే అతను గురించి ప్రీవియస్ వీడియోస్లో చెప్పను, ఒకసారి అవి చూడండి. అలాగే ఇంక కొంచెం వెనకకు వెళితే ఉదంకుడు కుండలములను తక్షకుడు అపహరించిన కారణం వలన పగబట్టిన విషయానికి ప్రీవియస్ వీడియోలో వివరంగా ఉంది. అది చూస్తేనే ఇది అర్థం అవుతుంది. అలా తక్షకుని మీద పగపట్టిన ఉదంకుడు జనమేజయునికి అతని తండ్రి పరీక్షిత్తు మరణ వృత్తాంతం చెప్పి సర్పయాగానికి ప్రోత్సహించాడు.
జనమేజయుడు మంత్రులను రావించి తన తండ్రి మరణ వృత్తాంతం వివరించమని కోరాడు. మంత్రులు ఇలా వివరించసాగారు. అర్జుని కుమారుడు అభిమన్యుడు. అతని భార్య ఉత్తర అభిమన్యుల కుమారుడు మీ తండ్రిగారైన పరీక్షిత్తు మహారాజు వేట నిమిత్తం ఒక మృగాన్ని వేటాడుతూ ఆ అడవిలో గల సమీకుని ఆశ్రమంలోకి వెళ్లాడు. అక్కడ దీర్ఘ తపస్సులో ఉన్న సమీకుని అయ్యా ఇటువైపు నేను వేటాడుతున్న మృగం వచ్చిందా అని అడిగాడు. ధ్యాన మగ్ధుడైన సమీకుడు బదులివ్వలేదు. ఆ కారణంగా ఆగ్రహించిన పరీక్షిత్తు అక్కడ చచ్చిపడిన పాముని తీసి అతని మెడలో వేశాడు. ఆ తరువాత హస్తినాపురం వెళ్లాడు. సమీకుడి శిష్యుడు కృసుడు పాముని మెడలో వేసింది చూశాడు. పరీక్షిత్తు అలా చేసిన సమయంలో సమీకుని కుమారుడైన శృంగి అక్కడ లేడు. అందువలన సమీకుని శిష్యుడు కృసుడు సమీకుని కుమారుడైన శృంగి దగ్గరకు వెళ్లి జరిగినది చెప్పాడు. అది విన్న శృంగి అడవిలో తపస్సు చేసుకుంటున్న నా తండ్రిని అవమానించిన పరీక్షిత్తు ఈ రోజు నుండి 7 రోజులలో తక్షకుడు అనే సర్పరాజుచే మరణించుగాక అని శపించాడు. జరిగినదంతా శృంగి ద్వారా తెలుసుకున్న సమీకుడు బాధపడి కుమారా, కోపం అనర్ధహేతువు. మనం అడవిలో ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి కారణం మనలను రక్షించే రాజే కారణం. పరీక్షిత్తు ధర్మరక్షకుడు. ఆకలి దప్పులకు ఆగలేక విసుగులో ఈ పని చేశాడు. నీ శాపాన్ని ఉపసంహరించు అన్నాడు. అందుకు శృంగి అంగీకరించలేదు. సమీకుడు గౌరిముఖుడు అనే శిష్యుని పిలిచి పరీక్షిత్తుని కలిసి జరిగినది వివరించి ఆపద తొలగే ఉపాయం ఆలోచించమని చెప్పాడు. గౌరిముఖుని ద్వారా విషయానికి తెలుసుకున్న పరీక్షిత్తు తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. పాములన్నీ లోకానికి హాని చేస్తున్నాయని బ్రహ్మదేవుడు పాము కాటుకు మరణించిన వారిని రక్షించే విద్యను కశ్యపుడు అనే మునికి ఉపదేశించాడు. కశ్యపుడు శాపోపహతుడైన పరీక్షిత్తుని రక్షించడానికి బయలుదేరాడు. అదే సమయంలో శాపాన్ని అమలు చేయడానికి బయలుదేరిన తక్షకుడు కశ్యపుని మార్గ మధ్యంలో కలిశాడు. తక్షకుడు కశ్యపుడు పరీక్షిత్తుని రక్షించడానికి వెళుతున్నాడని తెలుసుకుని కశ్యపునితో పరీక్షిత్తుని రక్షించడం అసంభవం అన్నాడు. అప్పుడు కశ్యపుడు నేను ఖచ్చితంగా పరీక్షిత్తుని కాపాడుతాను అని చెప్పాడు. అప్పుడు వెంటనే తక్షకుడు పక్కన ఉన్న వృక్షాన్ని కాటువేసి దాన్ని బతికించు చూద్దామన్నాడు. కశ్యపుడు బ్రహ్మ చెప్పిన విద్య ద్వారా ఆ బూడిదను మంత్రించి జీవింపచేశాడు. అది చూసిన తక్షకుడు కశ్యపునితో మహాత్మా సమీకుని కుమారుడు అయిన శృంగి ఇచ్చిన శాపం తిరుగులేనిది. పరీక్షిత్తు మహారాజు ఇచ్చే కానుకల కన్నా నేను నీకు ఎక్కువ కానుకలు ఇస్తాను, ఇవి తీసుకుని తిరిగి వెళ్ళు అన్నాడు. కశ్యపుడు జరగబోయే దానిని దివ్య దృష్టితో గ్రహించి తక్షకుడు ఇచ్చిన కానుకలు తీసుకుని వెళ్లాడు. ఇది ఆ చెట్టు పైన ఉన్న కట్టెలు కొట్టేవాడు చూసి హస్తినాపురానికి వచ్చి చెప్పాడు. తక్షకుడు నాగకుమారులను పిలిచి నాగకుమారులను బ్రాహ్మణ వేషాలలో పరీక్షిత్తు వద్దకు వెళ్లి పండ్లు తీసుకుని ఇవ్వండి అని చెప్పి తక్షకుడు ఆ పండ్లల్లో క్రిమి రూపంలో పరీక్షిత్తు దగ్గరకు చేరతాను అని చెప్పి ఆ విధంగానే తక్షకుడులోనికి చేరాడు. పరీక్షిత్తు పండును వలవగానే బయటకు వచ్చి విషాగ్నులు చిమ్ముతూ కాటు వేసి పరీక్షిత్తును చంపాడు. ఆ నాగ తక్షకుడు అని జనమేజయుని తన తండ్రి పరీక్షిత్తు మరణం గురించి మంత్రులు చెప్తూ మహారాజా ఇది యుక్తం కాదని అనుకోకుండా తక్షకుడు ఒక బ్రాహ్మణుని ప్రేరణతో నీ తండ్రి మరణానికి కారణమయ్యాడు. కనుక నీవు కూడా సర్పయాగం చేసి తక్షకుడితో సహా పాములను అన్నింటినీ అంతం చెయ్యి అన్నారు. ఈ ఉదంతం విన్న జనమేజయుడు ఆగ్రహించి ఋత్విక్కులను రావించి సర్పయాగానికి ఏర్పాట్లు చేశాడు. ఆ సందర్భంలో వాస్తుశాస్త్ర నిపుణుడు ఒకడు జనమేజయునితో సర్పయాగం మంచిదే కాని ఈ యాగం పూర్తికాదు, మధ్యలో ఆగిపోతుంది అని చెప్పాడు. అయినా జనమేజయుడు ఆగకుండా సర్పయాగం ఆరంభించాడు. సర్పయాగం చేసి జనమేజయుడు విజయం పొందాడా? నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు ఏం జరగబోతోంది అని తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.